అలలు ఎగిసిపడే సముద్రం ఒడ్డున కూర్చొని కలలు కన్నంత సులువు కాదు జీవితం అంటే. నడి సముద్రంలో ఉప్పొంగే కెరటాల లాంటి కష్టాలు కూడా ఉంటాయి. సానుకూల మనసు బలమవుతుంది, ప్రతికూల మనసు అడ్డంకిగా మారుతుంది. జీవితం దిశ ఆలోచనలను బట్టి మారుతుంది. అందుకే మనసు నిదానంగా ఉంచితే ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి. నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు ఎర వల్ల తనకు ప్రాణం పోతుందని. కప్పకు తెలియదు తాను చేసే శబ్దం వల్ల పాముకు ఆహారం అవుతుందని. జింక అందాన్ని పులి చూడదు, ఆకలిని చూస్తుంది. కుడితే చస్తుందని తేలుకు తెలుసు, కానీ కుట్టకుండా ఉండలేదు. తెలివి తక్కువ, నోటి దురుసు, అహంకారం, తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణం. బంధాలలో అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన బంధాలను వదులుకోకు. మంచైనా చెడైనా స్వీకరించు. సర్దుకుపోవడమే మంచిది మిత్రమా. భూమి మనకు నేర్పేది ఓర్పు, ప్రేమ. గాలి నేర్పేది కదలిక, అగ్ని నేర్పేది సాహసం, వెలుగు. ఆకాశం నేర్పేది సమానత, నీరు నేర్పేది స్వచ్ఛత. కనుక మనకు ప్రతి అడుగులోనూ తోడుండేవి పంచభూతాలు అనేది గుర్తుంచుకోవాలి. సోమరితనం ఆశయాన్ని చంపుతుంది, కోపం జ్ఞానాన్ని చంపుతుంది, భయం కలలను చంపుతుంది, అహం బంధాలను చంపుతుంది, అసూయ శాంతిని చంపుతుంది, సందేహం ఆత్మవిశ్వాసాన్ని చంపుతుంది. గుర్తుంచుకో మిత్రమా. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడుతున్నావు ఎందుకు? చాలామంది అందులోనే ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. తగ్గి బ్రతుకు, తప్పులేదు, కానీ తలదించుకొని బ్రతకకు. పౌరుషంగా బ్రతుకు, కానీ పిరికివారిగా బ్రతకకు. ఉన్న దాంట్లోనే తిను, కానీ పిసినారిగా బ్రతకకు. మనిషిలాగా బ్రతుకు, కానీ మనసులేని మనిషిగా బ్రతకకు. సహాయం చెయ్యకున్నా పర్వాలేదు, కానీ మోసాలు చేసి బ్రతకకు. అవసరం కొరకు డబ్బు సంపాదించు, కానీ డబ్బే జీవితం కాకూడదు మిత్రమా. రూపాయికి కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి. గుడిలో వేస్తే కానుకగా, గుడి బయట ఇస్తే భిక్షంగా, ఆడపిల్ల తెస్తే కట్నంగా, అవినీతి చేస్తే లంచంగా, ఆపదలో పరువుగా, అప్పు చేస్తే బరువుగా పిలుస్తారు. మనిషి రూపాన్ని మారుస్తుంది రూపాయి. ఓర్వలేని మనుషులు మన చుట్టూ చాలానే ఉన్నారు. ఓర్పుతో ఉండడం నేర్చుకున్నాం కాబట్టి మౌనంగా ఉన్నాము. తొక్కబడిన చోటే నిలబడి చూపించు. నీ విజయం ఎలా ఉండాలంటే, నిన్ను చులకనగా చూసి హేళన చేసిన వాళ్ళ ముందే తల ఎత్తుకొని బ్రతికేలా ఉండాలి నీ విజయం మిత్రమా. కొన్నిసార్లు నువ్వు జరిగింది చెప్పుకోకపోతే ఎదుటివారు చెప్పిందే నిజమనుకుంటారు. అందుకే జరిగింది చెప్పుకోకపోవడం నీ తప్పే. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకు కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజమంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి.